బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంవీపీలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయంలో వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాల పేద పిల్లలకు కేంద్రం విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ మండిపడ్డారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ పథకాన్ని కూడా రద్దు చేసి దళిత విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ పాఠశాలల్లో 10% దళిత పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను పొందే అవకాశాన్ని దూరం చేస్తున్నారని అన్నారు. తక్షణం పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దళిత ఓట్లతో అధికార పీఠంలోకి ఎక్కి ఈరోజు దళితులనే అణచివేత చేస్తా ఉన్నాడు. ఈరోజు చూసుకున్నట్లయితే ఆయన తండ్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక స్కీము రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 10% ఎవరైతే ఎస్సీల్లో వెనకబడి ఆర్థికంగా ఉన్నటువంటి పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో ఉచిత విద్య అందించాలన్నటువంటి మరి స్కీమ్ ఏదైతే ఉందో రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి మరి అప్పటి నుంచి కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. మరి సుమారు క్లాసుకి 10 మంది దళిత విద్యార్థుల్ని 1 నుంచి 10వ తరగతి వరకు మరి ఉచిత విద్య అందించాలన్నటువంటి ఆదేశాల మేరకు అప్పుడున్నటువంటి ఈ స్కీమ్ రన్ అవుతానే ఉంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కీమ్ని తొలగించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ స్కీమ్ వర్తించదు, ఉచితంగా ఈ విద్యను మేము అందించలేమని చెప్పి